నుంచి వాటర్ తీసుకోవడం ఒక్కటే మనకు తెలుసు కదా. మరి భూమిలోకి వాటర్ వెళ్తుందా లేదా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడు ఆలోచించలేదు కదా. అక్కడ ఉన్న వాటర్ హార్వెస్టింగ్ పిట్ మనకి ఏం చెప్తుంది? వాటర్ తీసుకోవడమే కాదు, మళ్ళీ దాంట్లో మనం ఫిల్ చేయాల. మన వాటర్ ట్యాంక్ లో నీళ్ళు అయిపోతే ఖాళీ అయిపోతుందా లేదా ఎంటీ? ఇప్పుడు భూమి అట్లనే ఎంటీ అయిపోతుంది. మరి ఎంటీ అయితే మేము చిన్న ఉన్నప్పుడు చిన్నగా అంటే చేదబావులలో నీళ్లు వర్షాకాలం వస్తే ఓవర్ఫ్లో అయ్యేది. తర్వాత 100 ఫీట్లు, తర్వాత 200, ఇప్పుడు 1000 ఫీట్లు వేస్తే కూడా వాటర్ రావట్లేదు. తర్వాత ఎన్ని ఫీట్లు వేస్తే కూడా రాదు వాటర్, ఎందుకంటే ఒక సర్టన్ లెవెల్లోనే వాటర్ ఉంటుంది. కాబట్టి మరి ఆ వాటర్ రావాలి అంటే మనం వాటర్ అయితే రావాలి కదా. మనం వాటర్ మీద ఉంటామా? మనం వాటర్ రావాలి అంటే మళ్ళీ దాంట్లో మనం ఫిల్ చేయాలి. చేయలేదా? ఆ ఫిల్ చేయడం కోసం ఈరోజు ఇక్కడ మనం వాటర్ హార్వెస్టింగ్ పిట్ తీసాం. మరి ఆ వాటర్ హార్వెస్టింగ్ పిట్ మీరు అందరు చాలా మంది పిల్లలు చూసినట్లేరు, వెళ్ళి చూడండి. మరి మీకు ఇప్పుడన్నీ మ్యాగజైన్లో దాని గురించి డీటెయిల్స్, అంటే ఇది కేవలం స్కూల్లో తీయడం కోసమే కాదు, మీ ఇంటి దగ్గర, మీ పొలం దగ్గర, మీ వీధిలో, మీ పక్కింటి వాళ్ళని మోటివేట్ చేసి అక్కడ ఇట్లా మన మొత్తం గ్రామంలో ఇక్కడ 300 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు సారు. మరి 300 హార్వెస్టింగ్ పిట్స్ తీస్తే ఎన్ని లక్షల నీళ్లు మనం భూమిలోకి ఇంకించగలుగుతాం? అవునా కదా? మరి చిన్న ప్రయత్నం మనందరం చేద్దామా? బాయ్స్ సపోర్ట్ చేయట్లేదు. మరి వాటర్ కావాలి అంటే వాటర్ మనం సేవ్ చేసుకోవాలి. వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ని మనము భూమిలో దాపెట్టుకుంటే మళ్ళీ భూమాత తిరిగి మనకే ఇస్తుంది. భూమాత ఏం తన సొంత ప్రయోజనానికి వాడుకోదు. మరి ఇలాంటి వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉద్దేశం అది. మరి నర్వస్ స్కూల్ నుంచి సార్ మీరు పిల్లలకు మోటివేట్ చేసి అట్లీస్ట్ 300 వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ వాళ్ళ ఇంటి దగ్గర చేయడానికి మీరు అందరు టీచర్స్ ప్రేరేపించాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఫస్ట్ మీ జిల్లా రావాలి మరి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్లో.